ప్రైజ్ గాడ్. ఒక అద్భుతమైన స్టోరీని మీతో పంచుకోవాలని చాలా ఆసక్తితో ఉన్నాను. ఈ స్టోరీ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది, మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేయగలదని చాలా ఆశపడుతున్నాను. ఒకరోజు ఒక చిన్న బాలుడు తన తండ్రిని అడిగాడు, నాన్న, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పెద్దవాడు అని తండ్రిని అడిగాడు. వెంటనే తండ్రి ఆకాశం వైపు చూసి పైన వెళ్తున్నటువంటి ఒక ఫ్లైట్ ని చూపించాడు, ఒక ఏరోప్లేన్ చూపించి, ఆ ఏరోప్లేన్ చూడు, అది ఎంత పెద్దగా ఉందని కుమారుని అడిగాడు. వెంటనే బాలుడు సమాధానం ఇచ్చాడు, నాన్న, అది చాలా చిన్నదిగా ఉంది, దాన్ని చూడడం కూడా చాలా కష్టం అవుతుంది, చాలా తీక్షణంగా చూస్తే కానీ అది కనపడడం లేదు అని బాలుడు చెప్పాడు. మరుసటి రోజున ఆ తండ్రి కుమారుని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఏరోప్లేన్ చూడడానికి వాళ్ళు సమీపిస్తున్నప్పుడు, ఏరోప్లేన్ దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు తండ్రి అడిగాడు, ఇప్పుడు చూడు, ఏరోప్లేన్ ఎంత పెద్దగా కనపడుతుంది నీకు అనగానే ఆ బాలుడు, నాన్న, ఇది చాలా పెద్దది, చాలా గొప్పగా కనపడుతుంది అని సమాధానం ఇచ్చాడు. చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, చాలా గొప్పది అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు తండ్రి చెప్తాడు, దేవుడు కూడా అంతే నాన్న, నువ్వు దేవునికి దూరం అయిపోతే దేవుడు నీకు చాలా చిన్నవాడిగా కనపడతాడు. ఆయన గొప్ప నీకు అర్థం కాదు, ఆయన మహిమ నీకు అర్థం కాదు, ఆయన ఔన్నత్యం నీకు అర్థం కాదు. అదే దేవునికి దగ్గరగా వస్తే దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మహిమ ఎంత గొప్పదో, ఆయన యొక్క క్రియలు ఎంత గొప్పవో, ఆయన యొక్క కార్యాలన్నీ ఎంత గొప్పవో, ఆయన యొక్క ప్రభావం ఎంత గొప్పదో అవన్నీ మనకు తెలుస్తాయి అని తండ్రి కుమారుడికి సమాధానం ఇస్తాడు. చాలా బాగుంది కదా. మనం కూడా దేవునికి దూరంగా ఉంటే దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థం కాదు, ఆయన మహిమ మనకు అర్థం కాదు, ఆయనను మనం అర్థం చేసుకోలేం. ఆయన మనకి చిన్నవాడిగానే కనపడతాడు. దగ్గరగా ఉన్న లోకస్తులు లోకమే గొప్పదిగా కనపడుతుంది. అదే దేవునికి దగ్గరగా వచ్చామనుకోండి, ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. ఆయన పైన మనం ఎలా ఆధారపడాలో మనకు అర్థమవుతుంది. ఆయన మనలను టీచ్ చేస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. కనుక దేవునికి దూరంగా వెళ్ళకండి, దేవునికి దగ్గరగా ఉండండి, ఆయన యొక్క గొప్ప కార్యాలు అనుభవించండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.